రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుల నూతన రెవెన్యూ పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం సత్యవేడు మండల పరిధిలోని మదనంచేరి పంచాయతీ గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యులుగా సత్యవేడు నియోజకవర్గం ఇన్ఛార్జి కూరపాటి శంకర్రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాటిచ్చిన ప్రకారం పాస్బుక్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలను తీసేసి ప్రభుత్వం రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తామని గతంలో ఇచ్చిన హామీ ప్రకారం నేడు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా ఆయనకు ఈ ఘనత దక్కుతుందని కూరపాటి శంకర్రెడ్డి పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఈ సర్వే చేసి ఈ సర్వేతో పాటు మనకు ఆ సర్వే మ్యాప్ కూడా మన పాస్బుక్లో మెన్షన్ చేశారు. అంటే దాన్ని స్కాన్ చేస్తేనే మన ల్యాండ్ ఏంటి తప్పిదాలు తరలకుండా ఎక్కడ సర్వే పాసిబిలిటీ కూడా లేదు. ఎందుకంటే దాన్ని స్కాన్ చేస్తేనే మన భూమి ఎక్కడ ఉంది ఏంటి దాని విస్తీర్ణం ఏంటని తెలుస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన యొక్క రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ సర్వేలోనే ఈ పాస్బుక్లోనే ఇవన్నీ మెన్షన్ చేశారు. అంటే ఇక ఫర్దర్ మనకు సమస్యలు ఏమీ లేకుండా ఉండడం కోసమే మన ఉమ్మడి ప్రభుత్వం ఇలాంటి మ్యాప్ మనకు పాస్బుక్లు ఇస్తూ ఆ పాస్బుక్లోనే మనకు సర్వే మ్యాప్ కూడా ఇచ్చిన ఘనత మన ఉమ్మడి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అలాగే ఇప్పుడు మనకు 5 గ్రామాల్లో రీసర్వే అయింది. ఈ 5 గ్రామాల్లో రీసర్వే కూడా సార్ చెప్పినట్టు 5 రోజుల్లో ఇస్తారు. అంటే ఈరోజు మనకు 2వ తారీఖు మదనంబేరి, 3వ తారీఖు తొడుకులి, 5వ తారీఖు ఆంబాకం, మళ్ళీ 5వ తారీఖు పేరడం, 7వ తారీఖు సిరినంబూదూరు. అంటే ఈ యొక్క గ్రామ సచివాలయాల్లోని ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. సో మన ఉమ్మడి ప్రభుత్వం రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని రీసర్వే కార్యక్రమం చేసి పాస్బుక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది ఇలాంటి ఉత్తమ ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రజలు ఆకర్షితులై మనము మన పేద ముఖ్యమంత్రి వారిని బలపరచాలని కోరుకుంటున్నాము. ఢిల్లీ బాబు, పట్టం రవి, ఢిల్లీ బాబు, లక్ష్మి రమేష్, వెంకటేశులు,